తెలంగాణ యువతకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ల రూపంలో. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే యువత మేల్కోవాలి, లేకపోతే మన దేశంలోని రాజకీయాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ఎంతమంది అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఒకటే ఆలోచిస్తున్నాడు, డబ్బులు పంచితే మేము గెలుస్తాము అని ఆలోచిస్తున్నాడు. కానీ దేశం గర్వపడేలా, దేశం అభివృద్ధి చెందేలా పనులు చేసి మేము ఓట్లు అడుగుతామనే అటువంటి ఆలోచన అయితే ఏ రాజకీయ నాయకుడు కూడా చేయడం లేదు. అందుకే నేను యువతను అంటున్నాను, యువత మేలుకో అని చెప్తున్నాను. మీ చేతిలో ఓటు అనేటువంటి ఒక బ్రహ్మాయుధం ఉంది, దానితో పాటు ఫోన్ అనే ఒక అస్త్రం కూడా ఉంది. అది ఏంటంటే ఫోన్ అని ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎలక్షన్ కమిషను ఒక విషయం తెలియజేసింది. ఎవరైనా సరే ఈ ఎలక్షన్లలో, ఈ పంచాయతీ ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో ఏ రాజకీయ నాయకుడైనా మితిమీరిన వాగ్దానాలు చేయడము, అంటే సపోజ్ మీకు వాళ్ళ చేత కాకుండా ఫ్రీగానే మీకు 10,000 వస్తుంది, ఫ్రీగానే అది ఇస్తాము, ఫ్రీగానే ఇది ఇస్తాము అని చెప్పి వాగ్దానాలు చేస్తుంటారు రాజకీయ నాయకులు. అలాంటివన్నీ మీరు మీ ఫోన్ ద్వారా రికార్డ్ చేసి పెట్టండి. ఎందుకంటే మన రాజ్యాంగ వ్యతిరేకంగా ఏదైనా అందులో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ఎలక్షన్ కమిషన్ రద్దు చేస్తుంది. అందుకే మీకు ఫోన్ ఒక శక్తివంతమైన ఆయుధం అని ఎందుకు చెప్తున్నానంటే, దాంతో మీకు ఏది జరిగినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా నోట్లు అంటే ఓట్ల కోసము డబ్బులు పంచడం అనేటువంటి చర్య చేసిన, బహుమతులు ఇవ్వడం అనేటువంటి పని చేసిన, విపరీతమైన వాగ్దానాలు చేసిన, వాటిని నెరవేర్చలేని వాగ్దానాలు చేసిన, ఇవన్నిటిని కూడా మీరు రికార్డు చేయండి. చేసి వాటిని మీకు అనుమానం వస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కు చూపించండి. ఇది మీ దేశభక్తిని చాటి చెప్తుంది. దేశభక్తి అంటే ఏదో కాదు, ఎక్కడో ఉండదు. ఎక్కడో పోయి యుద్ధం చేస్తేనే దేశభక్తి కాదు. మన దేశ రాజ్యాంగాన్ని, మన చట్టాలను గౌరవిస్తే అది ఎంతో దేశభక్తి అని మన అర్థం. దానికి మనం దేశభక్తి నిరూపించుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా సరే, అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ఫోనే మీకు ఆయుధము. దాని ద్వారా మీరు రికార్డు చేసి ఎలక్షన్ కమిషన్కు చూపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చర్య తీసుకోవాలా. వాళ్ళు చర్య తీసుకోకపోతే మీరు దాన్ని ప్రజా ప్రయోజనం కింద కోర్టులలో కూడా మనము దావా వేయవచ్చు. అంటే ఖర్చుతో కూడుకున్న పని అని మీరు అనుకోవచ్చు, అవసరం లేదు. మీరు దాన్ని జడ్జి ముందు ఖచ్చితంగా మీరు పెడితే అది ప్రజావాద్యం కింద తీసుకొని దాని మీద ఖచ్చితంగా విచారించి తగిన నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా కోర్టులు తీసుకుంటాయి. ఇంకా మన దేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా బ్రతికే ఉంది. కాబట్టి ఓ యువత మేలుకోండి, దేశభక్తులుగా మారండి, మీ దేశభక్తిని చాటుకోండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.